కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అని, అలాగే మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోతారు, అలాగే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారు అని చెప్పని వైసీపీ శ్రేణులు చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే అందరి నోట్లోంచి వినపడేది, అసలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా? ఈవెన్ భారతి అక్కడికి వచ్చి పులివెందుల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసినా కానీ అంత ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు, ఈయనకి వచ్చేటువంటి ఓట్ల కంటే ఎక్కువే పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వారి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. అంటే వైసీపీ చాలా రోజుల నుంచి ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి కూడా మేమే గెలుస్తాము, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి అసలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అనేటువంటి క్వశ్చన్ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తలెత్తుతోంది అనేటువంటి టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అంటారని, అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ఓట్ల కంటే ఎక్కువే అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో అనే భయం కూడా పులివెందుల్లో స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే కుటుంబం నుంచి వ్యతిరేకత ఉంది. అక్కడ షర్మిల గారే కానివ్వండి, సునీత గారే కానివ్వండి, సౌభాగ్యమ్మ గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రచారం చేయటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అంటే అవినాష్ రెడ్డిని ఒకళ్ళని చూపెడుతూ దానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని మీరు గెలిపించాల్సిన అవసరం లేదన్నట్టే వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వాళ్ళందరూ కూడా ప్రచారం చేయటం జరిగింది. అక్కడ క్యాండిడేట్గా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ని వాళ్ళు షర్మిల గారు వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేయటం కూడా జరిగింది. సో అసెంబ్లీ పరంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయండి అని కూడా వాళ్ళు షర్మిల గారు బహిరంగ సభలో మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఇక్కడ అన్నీ చూస్తుంటే మళ్ళా ఎక్కడ ఓడిపోతాము అనే భయంతోనే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, భారతిరెడ్డి గారు కడప గడపకి తిరిగారు. సో అక్కడ తిరుగుతున్నప్పుడు కూడా వ్యతిరేకత ఆటోమేటిక్గా ఆవిడని డైరెక్ట్ అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు ల్యాండ్స్ ఇష్యూ గురించి, మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఏమిటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళు మాట్లాడటం జరిగింది కదా. సో మా పాస్బుక్ల మీద మా తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తుల మీద మీ ఫోటోలు ఏమిటి అని అడగటం జరిగింది. సో అది ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళే అడగటం జరిగింది అది. సో అక్కడంతా వ్యతిరేకత ఆవిడకి బాగానే కనపడింది. సో ఆవిడ మొత్తం క్యాంపెయిన్ చేద్దామని అనుకుని వెళ్ళిన ఆవిడ 4 రోజుల్లో రిటర్న్ వచ్చినట్టుంది. ఎక్కడా కూడా మళ్ళీ క్యాంపెయిన్ చేసినట్టు కూడా లేదు. దాని వ్యతిరేకత ప్రజల్లో అందరిలోనూ ఉంది. సో స్పష్టంగా కనపడుతుంది. ఆఖరి తల్లి గారైన విజయమ్మ గారు కూడా అమెరికా నుంచి ఒక వీడియో పంపించడం జరిగింది. అంటే అక్కడ ఏమన్నారు, షర్మిల గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల గారు నిలబడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతైతే ఆదరించారో అలాగే షర్మిల గారిని కూడా ఆదరించండి అని చెప్పారు. అంటే షర్మిల గారికి ఓటేస్తూ షర్మిల గారిని అది చెప్పినట్టు నడుచుకోమని, అంటే ఆ రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్స్కి అందరికీ కూడా షర్మిల గారిని ఆదరించమని అంటే ఆవిడ చెప్పిన బాటలో నడవమన్నట్టే ఆవిడ డైరెక్ట్గానే మెసేజ్ పాస్ చేశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఆవిడ అక్కడ చెప్పటం జరిగింది. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని చూస్తే ఖచ్చితంగా ఎవ్వరు కూడా కుటుంబ సభ్యుల్లో ఒక్కళ్ళు కూడా ఆయన కోసం నిలబడ్డ వాళ్ళు లేరు. ఎటు వచ్చి భార్య నిలబడ్డా కూడా అక్కడ వెళ్ళి ఓట్లుకి గడపకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వచ్చే వ్యతిరేకత కూడా వేరే విధంగా ఉంది. సో అవన్నీ చూస్తుంటే అక్కడ ఫెయిల్యూర్ ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇంకా ఎటు వచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ అయిన బీటెక్ రవి గారు కూడా ఆయన గత ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అంటే వివేకానంద రెడ్డి గారి మీద గెలవటం జరిగింది ఎమ్మెల్సీగా. సో గెలిచిన తర్వాత కూడా ఆయన అంటే 3 రాజధానులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎత్తాడో, సో దాన్ని శాసనమండలిలో ఆమోదించుకోవటానికి సంతకాలు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆయన రాజీనామా చేయటం జరిగింది బీటెక్ రవి గారు. సో అది రాజీనామా అంటే ఉన్న పదవిని రాజీనామా చేయాలన్నా కూడా ఆ ధైర్యం అనేది ఉండాలి, ఆ తెగింపు అనేది ఉండాలి. ఖచ్చితంగా ఆయన అదే రకంగా ఆయన రాజీనామా చేయటం జరిగింది. మళ్ళా ప్రజల్లో యథావిధంగా అలాగే ఉన్నారు. అంటే పులివెందుల ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వచ్చు, సీఎం అయినా ఆయన 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి వెళ్తాడు. అంటే అది కూడా ఎప్పుడు
పులివెందల్లో వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారేమో, అంతకు మించి అక్కడ ఎప్పుడు కూడా అక్కడ కూడా ఎన్ని గంటలు 2-3 గంటలు స్పెండ్ చేస్తాడేమో, తర్వాత వెళ్ళిపోతాడు. సో అక్కడ బాగోగులు కూడా పట్టించుకున్న పాపం లేదు. సో వాళ్ళకి ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది, లోకల్లా మనకు అందుబాటులో ఉన్న నాయకుడు కావాలనేది అనుకుంటారు కదా. సో అందుబాటులో ఒక సీఎం క్యాండిడేట్ ఉన్నా కూడా సో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కదా. అక్కడ డెవలప్మెంట్ కూడా ఏం జరిగినా ఏమీ లేవు, అంటే అది గతంలో జరిగినదే కానీ తర్వాత ఎప్పుడు కూడా జరగలేదు కదా. సో ఖచ్చితంగా బీటెక్ రవి గారు కూడా పుంజుకోవటం జరిగింది. ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెద్దదిగా ఓపెన్ చేయటమే కానివ్వండి, ఆయన ఇదివరకు రోజుల్లో అక్కడ బూతుల్లో కూర్చోవటానికి కూడా కేడర్ ఉండేది కాదు. అలాంటిది ఆయన ప్రతి బూతుల్లో కూడా కేడర్ ఉంచడమే కానివ్వండి. సో ఇప్పుడు ఈవేళ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా పులివెందల్లో కూడా ఉంది అని చెప్పుకునేటట్టు ఆయన రెడీ చేయటమే కానీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అంటే డెవలప్మెంటే లేదు కాబట్టి ఆ వైఫల్యాలే కావచ్చు, టీడీపీ పుంజుకోవటం కూడా కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడు అనేవాడు వై నాట్ 175 అనేవాడు కదా. ఇప్పుడు ఆయనకి అదే కుప్పం అని అనేవాడు. కుప్పం కథ పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు పులివెందలే ఆయనకు వస్తుందా రాదా, ఆయన గెలుస్తాడా గెలవడని బెట్టింగులు జరుగుతున్నాయంటే, అంటే ఒక సీఎంకి ఉన్న ప్లేస్ ఆయన గెలవలేడు అనేది బెట్టింగులు జరుగుతున్నాయి అని అంటే అపోజిషన్ కూడా, అంటే గెలవరు అనే వాళ్ళు కూడా ఉండబట్టే కదా బెట్టింగ్లు అనేది జరుగుతున్నాయి. గెలుస్తాడనే ఒక వర్షనే ఉంటే బెట్టింగే ఉండదు కదా, గెలవరనే వర్షన్ కూడా ఎక్కువైంది. ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే కనపడుతున్నాయి. అంటే ఎప్పుడైనా కానీ పులివెందులు అనేది ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేది, అంతకుముందు వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల అది ఆ ఫ్యామిలీ కోల్పోబోతుంది అంటారా ఈ ఎన్నికల ద్వారా? ఖచ్చితంగా అది కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆ కుటుంబంలోనే వాళ్ళకే ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువ అయ్యాయో, అంటే గొడవల పట్టంలోనూ తెలిసిపోతుంది. సో రేపొద్దున కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని చంపుకున్నప్పుడు రేపొద్దున ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడు అనే ఆలోచన అక్కడ ప్రజలకందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు రావటం జరిగింది ఓటర్స్లో కూడా. ఇది అంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అయిన విజయమ్మ గారి మాట కూడా వినాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే విజయమ్మ గారే కానీ సౌభాగ్యమ్మ గారే కానివ్వండి, వాళ్ళిద్దరే అక్కడ ఎక్కువ పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఎక్కువ లీడ్ తీసుకునేవాళ్ళు అక్కడ. అలాంటి వాళ్ళ సతీమణులు చెప్తున్నారు కదా ఇప్పుడు. సో అది ఇంపాక్ట్ బాగా ఉంటుంది. వాళ్ళ పిల్లలైన అంటే రాజశేఖర్ రెడ్డి కూతురు ఒక పక్క, వివేకానంద రెడ్డి గారి కూతురు ఒక పక్క, వివేకానంద గారి వైఫ్ ఒక పక్క, రాజశేఖర్ రెడ్డి గారి వైఫ్ ఒక పక్క, ఇట్లా వీళ్ళే కుటుంబ సభ్యులే వీళ్ళందరూ బయట చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అయితే మనకు ఒక క్లియర్ కట్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డికి కష్టకాలం స్టార్ట్ అయ్యింది అనేది. అవును. సో ఆయన ప్రతిసారి సభల్లో ఎక్కువ మాట అంటూ ఉంటారు, అంత దేవుడి స్క్రిప్టు అనేసి అని. అలాగే బాబాయ్ హత్యకి సంబంధించి కడప ప్రజలు అందరికీ తెలుసు, పైన బాబాయ్కి తెలుసు అన్ని అని కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు గెలుపుకి సంబంధించి అని చాలా కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు గెలవరు, లోకేష్ గెలవరు, పవన్ కళ్యాణ్ గెలవరు అని. ఈయన గెలుస్తారా లేదా అనేది పార్టీ